గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అబ్బా నన్నికన్నా అమ్మ బాబు గుర్తొచ్చాడు అబ్బా ఈ మగాడి దెబ్బ జబ్బ నిన్ను పెక్కి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదో అబ్బా ఈ చొగాడి దెబ్బ కొక్కోమంటూ కన్నే తను కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుల్లిపోతా ఉంటే అబ్బా దానికన్నా అమ్మ బాబు గుర్తొచ్చారో అబ్బా ఈ మగాడి దెబ్బ. ఏంద్రోయ్ అమ్మ బాబు అమ్మ మొగుడు అంటూ పాటలు పాడుతా ఉన్నావు. కొంపదీసి ఆ బూతులు కొడాలి నాని గాని పునిడా? లేదు మాయా, టీవీలో అల్లరి మొగుడు సినిమా చూస్తూ మధ్యలో వచ్చేచ్చా అప్పుడు ఆ పాట వస్తా ఉంది, అందుకే పాడుకుంటా ఉన్నా. నువ్వు ఊరకే పాడేవంటే ఎవరు నమ్ముతాడులేరా, కానీ ఎవరికొకరికి ఆ పాటను అంటగట్టు అంకితం చేసేయా. అబ్బే నేనేం అట్ట అనుకోలేదే, ఏదో అట్ట పాట గుర్తొచ్చి పాడానే. సరే ఇప్పుడు ఈ పాటని ఎవరితోనైనా పోల్చాలి అంటే ఎవరితో పోలుతావు? ఎవరున్నారబ్బా? శ్రీకాకుళం వాసి పెద్ద ఆయన ప్రసాదరావుతో పోలుద్దామయ్యా. ప్రసాదరావు ఎవర్రా? ఓహో మీ పెళ్ళం మూడో చెల్లెలు నాలుగో అత్తగారు రెండో పెనివిటి కదూ? ఏంటండి నా పెళ్ళాకి ఇంత చుట్టరిక ఉందా? నీకెట్లా తెలుసు మాయా? మరి ప్రసాదరావు అంటే ఏం తెలుస్తుంది చెప్పు, అందుకే చిన్న జోకేసా. అదే మాయా ధర్మాలు ప్రసాదరావు ఈ మధ్య వైసీపీ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉంటున్నారట, పక్క చూపులు చూస్తా ఉన్నారట. అంటే ఏముందిలేరా, ఆల్రెడీ మాట్లాడేసాడు కదా. నీకో దండం, నీ పార్టీకో దండం నాయనో అని చెప్పేశాడా ప్రసాదం? డైరెక్ట్ గా చెప్పాలా ఏంట్రా? ఏటాంటి తిరకాసి వ్యవహారం ఏదో ఉంటదనే ఓటా ఊటిన జగన్ రెడ్డి శ్రీకాకుళంలో తను సపోర్ట్ చేసే వాళ్ళందరినీ బేగి వచ్చేయమని కబురు పంపాడట. అంతా కట్టకట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ లో వాళ్ళ పేరు. మరి ఇంకా అంతా వాలిపోయారంటావుగా. అక్కడే అసలు సిసలు తిరకాసుందరా తెంగనాయాల. ఏం తిరగచ్చు మాయా? ఈ కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు డొమ్మా కొట్టించాడట. అంటే ఇక పార్టీకి రామ్ రామ్ చెప్పేసినట్లే అని పార్టీలో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. రామ్ రామ్ చెప్పేశాడా? తమ్ముడు కృష్ణదాస్ కి జగన్ తో ఇక తాను రాను రాను అని చెప్పమన్నాడా? పాపం ఈ విషయం తెలియక ధర్మాన వస్తే జిల్లా ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టాలని జగన్ రెడ్డి చూసాడట. ఆశలు అడియాసలే అయ్యాయి. అది ఏం లేదులే మాయా, కొన్ని రోజులుగా గొచ్చుగొచ్చులు వినిపిస్తా ఉన్నాయి కదా, క్లారిటీ కోసమే పిలిపించి ఉంటాడు జగన్ రెడ్డి. ఇప్పుడు గట్టిగా క్లారిటీ వచ్చేసింది కదా. ఆయన సోదరుడు సిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మరో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు హాజరైనా ప్రసాదరావు గయాజ్ రావడంతో జగన్ ఇంకా ఆశలు వదులుకున్నాడంట. పార్టీ ఇన్ఛార్జ్ ఇద్దాం అనుకుంటే అసలు ప్రచారం పార్టీలో ఉంటాడా లేదా అనే కాడికి వచ్చేసింది అవారు. రేయ్ ఓబు నీ గుర్తుందిరా, ఈ ప్రసాదం ఎన్నికలకు ముందు కూడా చాలా సార్లు జగన్ ని ఇరుగును పెట్టేలా మాట్లాడాడు. ఎవరిని అడిగినా సైకిల్ గుర్తుగా ఓటేస్తా ఉంటున్నారని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. నిజమేమయ్యో, నువ్వు చెబుతా ఉంటే గుర్తొస్తా ఉంది. అంటే ఏంటి మొదటి నుంచి ఓటమి తప్పదని ఫిక్స్ అయ్యాడంటావా? ఇప్పుడు టీడీపీ గూటికి చేరతాడంటావా? అచ్చెన్నాయుడు ఉండగా టీడీపీ గడప తొక్కుతాడేంటి? నాకు డౌటే. అంటే ఏంటి జై జనసేన జై పవర్ స్టార్ అంట ఏంటి కొంపది? నా మటుకు నాకైతే మళ్ళీ పాత కూటికే అదేరా కాంగ్రెస్ కే వెళ్తాడేమో అనిపిస్తా ఉంది. దానం మీద నుంచి పొయ్యిలో పడినట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఏంటి మాయా? పిల్ల కాంగ్రెస్ వైసీపీ కంటే తల్లి కాంగ్రెసే మేలని ఫీల్ అయి ఉంటాడేమోరా. అబ్బా నన్నుగన్నా బాబు గుర్తొచ్చాడు అబ్బా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.